హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా మా అమ్మ స్టైల్లో పక్కా కొలతలతో. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఏడాది వరకు నిల్వ ఉండే ఈ మామిడికాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో చూస్తున్నారా, చూస్తుంటేనే టెంప్టింగ్గా నోరు ఊరిపోతుంది నాకైతే. సో లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ అన్నీ కూడా మీకు కొలతల వైజ్గా చూపించబోతున్నానండి. సో మార్కెట్లోనే ఆల్రెడీ నేను 20 కాయలతో చేస్తున్నానమాట. 20 కాయలు మనం ఇలా శుభ్రంగా ముక్కలు మార్కెట్లోనే కొట్టించి తెచ్చుకున్నాను. ఈ సైజులో ఉంటే బాగుంటుంది. దీని లోపల ఒక జీడి ఉంటుంది అండ్ ఒక వైట్ లేయర్ కూడా ఉంటుంది. అదంతా తీసేసి శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచి నీట్గా కనీసం ఒక గంట పాటైనా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ గిన్నెనైతే తీసుకున్నానండి. లోటా చూసారా, ఆ సైజులో నాకు మామిడికాయ ముక్కలు కనీసం 8 లోటాలు అయ్యాయండి. సో చూసారు కదా, ఈ విధంగా మనం లోటాతో కొలిచి తీసుకుంటే ఉప్పు కారాలు అనేవి కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో ఇలా తెలియని వాళ్ళైతే ఏదైనా ఒకటి కొలత పెట్టుకోవడానికి సేమ్ అదే పెట్టుకున్నారంటే ఇంక అన్నిటికీ అదే యూజ్ చేయాలండి. సో ఈ లోటా చూసారు కదా, నేను చూపిస్తున్నాను. ఇది 8 అయ్యాయి. సేమ్ ఇదే లోటాతో కళ్ళుప్పు ఉంటుంది కదా, సాల్ట్ యూస్ చేయకూడదండి, ఓన్లీ కళ్ళుప్పే ఒక లోటా తీసుకోవాలి. 8 లోటాల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కళ్ళుప్పుని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ బరకగా కాదు, మరీ మెత్తగా కాకుండా ఒక మీడియంగా ఉండాలి. చూసారు కదా వీడియోలో, ఆ విధంగా. ఇప్పుడు ఈ ముక్కల పైన చక్కగా ఈ ఉప్పు మొత్తం కూడా వేసేసుకోవాలి. కరెక్ట్గా 8 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు ఉప్పు అండ్ అలాగే 1 కప్పు కారం. ఈ కారం రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. ఇది హోమ్ మేడ్ కారమేనండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసండి. అలాగే ఆవపిండి. నేను ఇక్కడ ఆవపిండి సేమ్ ఇదే ఏదైతే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో దానితో ఒక పావు వంతు ఆవపిండి అయితే వేసుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ మెంతిపిండి అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ కూడా ప్యాకెట్స్ యూస్ చేశాను. మీరు కావాలంటే విడిగా ఆవాలు తెచ్చుకొని చక్కగా మనం డ్రై రోస్ట్ చేసుకునైనా వేసుకోవచ్చు పౌడర్ లాగా. అలాగే ఒక 100 గ్రామ్స్ పొట్టు తీయకోకుండా వెల్లుల్లిని మిక్సీ జార్లో కచ్చాపచ్చా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల ఈ మామిడికాయ పచ్చడిలో గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందండి. చూడండి, ఇలా కచ్చాపచ్చా వేసేసుకొని ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాము. నేను చెప్పినట్లు పక్కా కొలతలతో ఇలా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో 8 కప్పులే కాకుండా మామిడికాయ ముక్కలు ఇంకా తక్కువ అయితే ఏంటి అని అంటారా? ఇంకా తక్కువైతే దానికి తగ్గట్టు అన్నీ తక్కువగా తీసుకున్నారంటే మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా కుదురుతుంది. సంవత్సరం వరకు మనకి హ్యాపీగా నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, చూడండి. ముక్కకి బాగా ఉప్పు కారాలు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి ఏవైతే వేసుకున్నామో అవన్నీ కూడా ఒక 5 నిమిషాలు మనం ముక్కకి బాగా పట్టేటట్లు కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకుంటే ఈజీగా ఉంటుంది. సో నేను చూసారా వెడల్పుగా తీసుకున్నాను. ముక్కలు కొలిచిన లోటాతోనే 2 కప్పుల వేరుశనగ నూనెని, పప్పుల నూనె ఉంటుంది కదా, ఆ పప్పుల నూనె 2 కప్పులు వేసుకున్నాను. చూసేయండి. ఆయిల్ తక్కువగా ఉందని మీరు ఎక్కువ వేసుకున్నారంటే ఆయిల్ చాలా మిగిలిపోతుంది. సో ఆయిల్ వేశాక ఇప్పుడు అంతా బాగా కలిసేటట్లు కనీసం 10 నిమిషాలైనా బాగా కలపాలండి. ఈ ఉప్పు కారాలు ముక్కకి, ప్రతి ఒక్క ముక్కకి కూడా, ఈ మామిడికాయ ముక్కకి మనము చక్కగా ఉప్పు కారాలు, ఆయిల్, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కలిసేటట్లు. సో చూసారు కదా, ఈ విధంగా కనీసం 10 నిమిషాలు అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఆయిల్ తక్కువగా ఉంది, కొంచెం వేద్దాము అని అయితే డౌట్ అస్సలు అవసరం లేదండి మీకు. సో మనం ముక్కలు కొలిచిన దాంతోనే ఒక 150 గ్రామ్స్, పావు వంతు పొట్టు తీసేసిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల ఆవకాయలో మరింత ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిని కూడా బాగా కలుపుకోవాలి మరో 2 నిమిషాలు. ఎందుకంటే వెల్లుల్లికి కూడా మనకి చక్కగా ఉప్పు కారాలు అనేవి పట్టి మధ్య మధ్యలో రైస్లో తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. సో చూడండి, ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలిపేసుకున్నాము. చక్కగా ఈక్వల్గా సర్దేసుకోవాలి. సర్దుకొని చక్కగా మూత పెట్టేసి ఎవ్వరూ తిరగని ప్లేసెస్లో ఒక మూలన కనీసం 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఓపెన్ చేయకుండా అలా ఉంచాలండి. చూడండి, నేను ఇక్కడ
మంచిగా ఈక్వల్గా సర్దేసి ఇప్పుడు దీనిపైన సరిపడా ఒక ప్లేట్ని అయితే పెట్టి 3 రోజుల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి పైన ఆయిల్ చూడండి ఎంత బాగా సపరేట్ అయిందో. సో మనం ఆయిల్ తక్కువైంది వేసుకుందామంటే పొరపాటే అండి. మస్ట్ అండ్ షుడ్గా ఈ ఆవకాయ పచ్చడిలో పప్పుల నూనె వాడాలి. ఎలాంటి సన్ఫ్లవర్ నూనె అనేది అస్సలు వాడకూడదు, టేస్ట్ మారిపోతుంది. సో ఆయిల్ చూసారా ఎంత బాగా పైన వచ్చిందో. ముక్క కూడా మనకి ఒక 2-3 రోజులకి అండ్ 5 డేస్కి అయితే ఇంకా బాగా ఊరుతుందన్నమాట. సో ఇంకా టేస్ట్గా బాగుంటుంది. ముక్క కూడా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా కలిసేటట్లు అంతా బాగా కలుపుకొని ఇంట్లో మనకి జాడీలు కానీ అలాగే గాజువి ఉంటే వాటిలో స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మంచి ప్లాస్టిక్ మెటీరియల్ మంచిగా ఉన్నది యూస్ చేస్తున్నాను. ఓన్లీ ఇది పచ్చళ్ళకి మాత్రమే యూస్ చేస్తారండి. బయట మార్కెట్లో కూడా మనకు దొరుకుతాయి. ఇలా ఈ పచ్చడి అంతా కూడా ఒక బాక్స్లోకి అయితే ఇలా తీసేసుకొని మూత పెట్టి కావలసినప్పుడు కొంచెంగా యూస్ చేస్తే రెడీ అయ్యింది ఆవకాయ. అప్పుడే అయిపోయింది అనుకోకండి, అసలైంది ఇదే అనమాట. ఆవకాయ అంతా తీసి ఆ బేషన్లోకి ఏదైతే కలుపుకున్నామో దాంట్లోకి వేడి అన్నము వేసేసుకుని లైట్గా కొద్దిగా నెయ్యి తగిలించి తింటుంటే ఆహా సాటిస్ఫైయింగ్ వేరే లెవెల్ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, పర్ఫెక్ట్గా అయితే కుదిరింది. నాకైతే నోట్లో ఎప్పుడెప్పుడు తినాలని నోరు ఊరిపోయింది. మీకు ఎలా ఉందో వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆవకాయ. సో ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి. ఇట్లాగా పక్కా కొలతలతో మా అమ్మ స్టైల్లో మామిడికాయ పచ్చడి అదే ఆవకాయ చూపించాను. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఆవకాయ పట్టాలంటే ఇలా ట్రై చేయండి. సంవత్సరం వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. సో మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.